ఎట్లున్నారు అందరూ? 2 వీక్స్ నుంచి ఇంట్లో లేను, ట్రావెలింగ్ ఆడ ఈడ తిరిగిపోయినాము. సో గ్రాసరీస్ అన్నీ ఖాళీ అయిపోయింది ఇంట్లో. గ్రాసరీస్, వెజిటబుల్స్ అన్నీ ఫిల్ చేసేసినాము. ఇప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది. చికెన్ బిర్యానీ చేద్దాము. చికెన్ బిర్యానీ మ్యారినేట్ చేసేకి పెట్టి మూవీ చూసేపోదాము. వచ్చినాక దుమ్ము లేపుదాం. బిర్యానీ ప్యాకెట్ చికెన్ ఉంది, దీన్ని కట్ చేసి అన్బాక్స్ చేద్దాము. దీన్ని ఓపెన్ చేసి నీట్గా పీసులు చేసుకుందాం, బిర్యానీ పీసులు. దీన్ని ఇప్పుడు పీసులు చేసేద్దాం. ఆఫ్ చేయి. స్కిన్ అవుట్ చేసేద్దాం దీన్నంతా. చికెన్ అంతా రెడీ చేసినాను, అంటే చికెన్ అంతా కట్ చేసి పెట్టినాను చూడండి. బిర్యానీ పీసులు రెడీ. ఇది కర్రీ. ఇప్పుడు బిర్యానీ మాత్రమే చేద్దాము. ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి రెడీ దొరుకుతాయి అన్నమాట మనకి. అవి వేసేస్తే సరిపోతుంది, టైం ఎక్కువ వేస్ట్ కాదు మనకి. ఇప్పుడు చూడండి అంతా దీంట్లోకి స్పైసెస్ అన్నీ వేసేసాము. కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, లాకు అన్నీ వేసినప్పుడు బాగా పెరగేసి బాగా నీట్గా కలిపి పెట్టాలి దీన్ని. అంతే, ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెడదాం దీన్ని. మూవీ చూసి వచ్చినాక రెడీ చేద్దాం. మన సూప్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు పోయేక ముందు బాగా సూప్ తాగిపోదాము. బాగా పనుకో, మసాలాలో నిద్రపో నీట్గా. మంచి మలై కర్డ్ వేస్తే చూడండి ఎంత బాగుంది. ఇది బాగా మందంగా ఉంది కర్డ్. ఇట్లా కర్డ్ వేసి బాగా పిచ్చికితే భలే ఉంటుంది దీంట్లో. చూడండి ఎంత బాగుంది కదా. దీన్ని ఒక గంట సేపు బయట పెట్టేసి మూవీకి పోయేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి పోదాము. సూప్ తాగదాం. అంతలోపు సూప్ తాగి, ఈ చలికి సూప్ తాగితే ఉంటుంది. సూప్ తాగేమని తిని పోదాం. స్పైసీ లెమన్ కోరియండర్ చికెన్ సూప్ రెడీ అయింది. తిందాం దీన్ని ఇప్పుడు. ఏ చల్లి తట్టుకోలేకపోతాడు. కలపంతా బాగా. సూపర్ ఉంది. లెమన్ కూడా కట్ చేసి దీంట్లోకి వేసేసినాం. భలే ఉంది టేస్ట్. ట్రై చేయండి అందరూ. రెసిపీ మళ్ళీ చెప్తా. సూప్ మాత్రం భలే ఉంది టేస్ట్. చాలా ఇంకొంచెం ఉంటే తాగుతా ఉంటే చాలా భలే ఉండే. ఇప్పుడు సినిమాకి లేట్ అవుతుంది. లిఫ్ట్ ఏమో గంట సేపు అవుతుంది ఓపెన్ అయ్యి. ఏం చూడండి, రగ్గు తెచ్చుకొని కప్పుకున్నాయి. పోయేలేనా పడుతుంది. టైం అయిపోయింది. ఏమి ఇట్లుంది స్వరంగం ఉన్నట్లా. అయిపోయింది మూవీ. చాలా బోరింగ్ ఉండే. ఒకటి ముక్కాలు గంట ఉండే, అయినా కూడా ఇంట్రెస్టింగ్ లేదు అది. ఇప్పుడు ఇంటికి పోయి బిర్యానీ, మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈరోజు. బిర్యానీ చేసుకొని దుమ్మలేదు ఒకటి. బిర్యానీ ముందు మూవీ కూడా పనిచేయదు భయ్యా. ఎట్లుంది మేడం?
మూవీ. ఇది చూడండి, బార్ కూడా ఉంది ఇంట్లో, థియేటర్లో. చాలా మంచి కన్వీనియన్స్ వీళ్ళకంతా. అది 28 years later ది బోన్ టెంపుల్ అనేది మూవీ ఉండే, పాయింట్ చాలా నాకేమంత నచ్చలేదు, అది బోరింగ్ ఉండే. మన చికెన్ చూడండి, చికెన్ బిర్యానీ. బనానాస్ చూడండి భలే ఉన్నాయి. ఇది వచ్చి వైటమిన్ సి, వైటమిన్ B6 ఇవన్నీ మంచి సోర్స్. ఇది పొటాషియం, మంచి ఎనర్జీ అనమాట. 100 calories ఉంటుంది ఒక బనానా. అథ్లెట్స్ అంతా చాలా తింటారు. ఇవి క్రాంప్స్ రావు, చాలా చాలా హెల్దీ బనానా. రోజు ఒకటి తింటే మంచిది చాలా. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తెచ్చిన ఈరోజు చాలా దగ్గర చూశాను వీడియోస్లో. రోజు ఒక తినేక ముందు ఒక స్పూన్ దాకా తెగిన షుగర్ కంట్రోల్ అవుతుందని, అంటే గ్లూకోజ్ స్పైక్ కాకుండా చూసుకుంటుందని. చూద్దాం ఒక 4 రోజులు ట్రై చేసి. సీసాలు తెచ్చినాను, ఇది ఒక సీసా తీసి దీంట్లో వాడదాం, చూద్దాం. దీన్ని అట్లే తాగకూడదు, మళ్ళా దీన్ని కొంచెం డైల్యూట్ చేసుకొని తాగాలి, లేకపోతే పండ్లు ఎనామల్ అంతా ఎగిరిపోతుంది. రూఅఫ్జా అనేది ఇది నన్నరి టైపే. చియా సీడ్స్ నానబెట్టినాము, చియా సీడ్స్ వేసి దీన్ని వేసి నీళ్ళు వేసుకొని తాగదాం, బాగుంటుంది. ఇది చాలా రోజులు అయింది తాక్క. స్మెల్ భలే ఉంది ఇది. ఈ రూఅఫ్జా వచ్చి నేనేమో రోజ్ పెటల్స్తో చేస్తాను అనుకున్నా, దీంట్లో వేరే వేరే ఏమేమో యాడ్ చేశారు. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు వేసుకుందాం. రోజ్ కలర్ ఉంది, చాలా రోజుల తర్వాత తాగుతున్నా. ఫస్ట్ టైం మా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తాగింటది. మళ్ళీ ఆ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. యూజువల్గా టేస్ట్కి స్మెల్కి చాలా మెమొరీ ఎక్కువ ఉంటుంది కదా. ఒకసారి ఆ ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేస్తే మళ్ళీ ఆ మెమొరీస్ తీసుకుపోతుంది అన్నమాట. బిర్యానీ కూడా కుకింగ్ పెట్టేద్దాము. కొంతమంది ఇట్లా పాలలో కూడా వేసుకొని తాగుతారు, నాకు పాలలో ఇష్టం లేదు. ఇది పాలలో వేసుకొని తాగి కూడా చాలా ఫేమస్, ఇది బాగుంటుందంట. రైస్ కూడా పెట్టేసామంతా. దీంట్లో కూడా కొన్ని స్పైసెస్ వేసి కొంచెం గీ వేసాం దీంట్లో. భలే ఉంది. అన్ని లేయర్స్ రైస్ వేసేసి ఇప్పుడు పైన ఆనియన్స్ అవన్నీ వేసి పెట్టినాము. కొంచెంసేపు దీన్ని దమ్ ఇద్దాం అన్నమాట, హై హీట్లో కొంచెంసేపు. దీనిపైన వెయిట్ పెట్టచ్చు కావాలంటే, అయినా కూడా పర్లేదు, దాన్ని బాగానే సీల్ అవుతుంది. మూవీ చూసుకుంటా, బిర్యానీ తినుకుంటా, రూఅఫ్జా తాక్కుంటా, జీవ సత్యాలన్నీ తలుచుకుంటా, మన జ్ఞాపకాలన్నీ తలుచుకుంటా సాటర్డే అట్లా ముగిద్దాం అనమాట. బిర్యానీ రెడీ. వాసన భలే వస్తుంది. వాసన మీకు చూపిలేను, కలర్ మాత్రమే చూడండి అంతే. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేద్దాం. భలే ఉంది బిర్యానీ, బాబా కాలే బిర్యానీ. రైస్ పర్ఫెక్ట్ కుక్ అయింది, బెస్ట్. ఇంకా నేను బిర్యానీ తింటూ లైఫ్ ఎంజాయ్ చేస్తా. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెగ్ చూడండి ఎట్లుంది. ఓకే, ఇట్లా అంటే ఊడొస్తుంది ఓకే చికెన్ దీంట్లోది. చూడండి ఇట్లా పొరలు ఇస్తుంటేనే ఇట్లా బయటకు ఊడొస్తుంది. భలే కుక్ అయింది చికెన్, చాలా టేస్టీ ఉంది.